ఆర్డర్ ఇచ్చింది? ఎందుకు ఇచ్చారు చెప్పండి నాకు. మీరు అడిగారు కదా, ఎవరు చెప్పారు ప్రభుత్వం అంటే అదేమన్నా విద్య లేకపోతే అది జడ పదార్థమా? ప్రభుత్వం అంటే ఎవరు ఇచ్చింది? ఎవరిది? కుమార్ విశ్వజిత్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఈ జీవో తప్ప? గవర్నమెంట్ అంటే ఎవరు? హోంమంత్రి గారా, ముఖ్యమంత్రి గారా, లేక ఉప ముఖ్యమంత్రి గారా? ఎవరు ఇచ్చారు? ఎక్కడిచ్చారు? ఇట్ ఇస్ ద రిటర్న్. అంటే వాళ్ళకి తెలియకుండా జీవో వచ్చిందా? ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరో ఇచ్చారంటున్నారు కదా, ఎవరు ఇచ్చారు? వాళ్ళకి పేరు ఊరు లేదు. చంద్రబాబు నాయుడు గాలిలో వేస్తుంటాడు, లేదా ఈటీవీలు ఇచ్చుంటారు, అంతేనా? ఈటీవీలు ఇచ్చుంటారు, లేదా ఏబిఎన్లు ఇచ్చుంటారు. కంగారు పడేసి మళ్ళీ ఇది పొద్దున్నే ఆ పేపర్లో వచ్చింది, ముద్దగడ పద్మనాభం గారి మీద కక్ష తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇది చూసిన తర్వాత కంగారు పడి ఈటీవీని ఏబిఎన్ నిర్ణయం చేసి ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, ఈ జీవో ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి తెలియకుండా వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా వచ్చిందా? హోంమంత్రి గారికి తెలియకుండా వచ్చిందా? నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, హోంమంత్రి గారికి తెలియకోకుండానే ఈ జీవో వస్తే వాళ్ళంత అసమర్థులు ఈ దేశంలో ఎవరూ లేరని అర్థం, అంతేగా? పాలనలో కూడా వాళ్ళకి ఏం తెలియకుండా జీవోలు వస్తున్నాయన్నమాట. ఎందుకు ఇంక మీ ప్రభుత్వం? ఎందుకంటున్నా దీనిలో ఏమన్నారు? నేను ఇక్కడ కొన్ని మాటలు కూడా చదువుతాయి. కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అంటారు. దీనిలో కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసి డిలో కండోనేషన్ పిటిషన్ కూడా, అంటే దీనిలో కేసు కొట్టేసిన తర్వాత మళ్ళీ అప్పీల్ చేయడానికి ఇంత టైం ఉంటుంది. ఆ టైం కూడా అయిపోయింది. ఆ టైం అయిపోయిన దాన్ని కూడా డిలే కండోన్ చేయమని పిటిషన్ పెట్టమన్నారు. విన్నారా? డిలో కండోన్ చేయమని పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ ఎలవ్ చేయించుకుని, అంటే అయ్యా మేము అనుకున్న సమయంలో మేము అప్పీల్ చేయలేకపోయాం కాబట్టి, ఫలానా కారణాల వల్ల మేము అప్పీల్ చేయనందుకు డిలే అయింది కాబట్టి ఆ డిలోని కూడా మీరు క్షమించి వదిలేసి మా అప్పీల్ని తీసుకోవాల్సిందిగా చేయమని జీవో ఇష్యూ చేశారు హోమ్ డిపార్ట్మెంట్. మరి ప్రభుత్వానికి తెలియదు, ప్రభుత్వం దీన్ని విత్డ్రా చేసుకుంటుంది. నిర్ణయించే వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు? అదో స్వామి చెప్పినట్టు ఏమయ్యా రమేష్ సంతకం పెట్టాడుగా, ఎవరు? చంద్రబాబు నాయుడు. అదే మీ నాగబాబు మంత్రి ఇస్తానని సంతకం పెట్టాడు. ఎన్నాళ్ళైంది చెప్పు? 6 మాసాలు అయింది. మంత్రి ఇస్తాను సంతకం పెట్టాడు. ఇదేంటో మరి నాకు అర్థం కాల. తెల్లారిపాటి 2వ తారీఖు 3వ తారీఖుని మేము చేతులు ఎత్తేస్తున్నామంటే ఎవరు నమ్మిద్దామని? మోసం కదా ఇది? అన్యాయం కదా ఇది? కమాన్ రమ్మని చంద్రబాబు నాయుడు గారిని వచ్చి చెప్పమనండి. అయ్యా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం, మేము పొరపాటుని మాకు ఇచ్చింది, నాకు తెలియదు, ఇది హోంమంత్రి గారు ఇచ్చారు, హోంమంత్రి గారిని చివాట్లు పెట్టాను, లేకపోతే మా లోకేష్ గారు ఇచ్చారు, మా లోకేష్ గారిని చివాట్లు పెట్టాను, తూచిన మాకు తెలియదు అని ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. మేము 2వ తారీఖుని ఇచ్చినటువంటి జీవో విత్డ్రా చేసుకుంటున్నాము, పొరపాటుని ఇచ్చాము, మాకు తెలియకోకుండా వెళ్ళింది, మాకు పరిపాలనలో మేము కళ్ళు మూసుకున్నాము. ఏమండి నిన్నగా అన్నాడు చంద్రబాబు, ఎక్కడ అదే ఊరండి, వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళాడు రమేష్, డ్యాగ కన్ను అన్నాడు. డ్యాగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చింది అబ్బా ఇది? డ్యాగ కన్ను నాది, డ్యాగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చిందయ్యా బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు? డ్యాగ కన్ను నుంచి తప్పుకుని ఈ జీవో ఎట్టా వచ్చింది? మళ్ళీ ఈ డ్యాగ కన్ను మళ్ళీ పొద్దున్నే ఎట్టా తెలుసుకుని మళ్ళీ జీవోను మేము యాక్షన్ తీసుకోవట్లేదని మాట్లాడటం ఎందుకు? ఏ పొద్దున్నే మా పేపర్లో చూసారా మెయిన్ హెడ్డింగు, కాపుల్ని కరేపాకులాగా వాడుకుంటారని హెడ్డింగ్ వచ్చింది కదా మా పేపర్లో, అది చూసి కంగారు పడ్డారా? జ్ఞానోదయం అయిందా? చెప్పమంటున్నా. ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా వినపడుతుందా? లింగమనేని వారి గెస్ట్ హౌస్లో కరగట్టు పక్కన ఉన్నటువంటి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ జీవో ఎట్లా వచ్చింది? మళ్ళా జీవో వచ్చిన తర్వాత ఎందుకు ఈనాడులో ఈ రకంగా ఫ్లాష్ లేపిస్తున్నారు? వినపడిందా? చెప్పు సమాధానం. కాపు సమాజానికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడి నుంచి కోరుతున్నా.